అయ్యో, ప్రేమ గీమ ఏం లేవు బావా. మా మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, అంతే బావా. పద్దు, బావా అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ వస్తాను. రిషి పద్దుకి లవ్ ట్రాక్ వేస్తున్నాడని క్లియర్గా అర్థమవుతుంది, కానీ పద్దు దాన్ని ఫ్రెండ్షిప్ అనుకుంటుంది. పాపం పద్దు ఒకప్పుడు జీవితమే వద్దనుకునే పరిస్థితిలోకి వెళ్ళింది. ఇప్పుడు తనని ప్రేమించే వ్యక్తితో ముందుకు వెళ్తే తన జీవితం సెట్ అయినట్టే కదా. చూద్దాం, పద్దు ఫ్రెండ్షిప్ దాటి ఆలోచించే రోజు వస్తే దానికి మనవంతు సాయం మనం చేద్దాం. అఖిల, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న విషయమే మాట్లాడుతున్నాను నాయనా. అత్త, సరిపోయినది. నేనేమైనా మాట్లాడడం ఆలస్యం. అఖిల అని మా నాయన, అత్త అని నువ్వు బావుండారు ఇద్దరు. అరవడము అలవాటైపోయినది మీకు. కానీ నిన్ననగా ఆర్డర్ ఇచ్చిన తాళిబొట్టు ఇంటికి వచ్చుండాదా లేదా అని తెలుసుకోవడం మాత్రం తెలీదు. తాలిబొట్టు ఇంటికి తీసుకొచ్చిస్తామని చెప్పారుగా, ఏం పద్దు? ఎవరూ రాలేదు బావా. రాలేదా? వెంకీ, ఒకసారి ఫోన్ చెయ్యి. ఇంక ఈ పెళ్లి డమాలు, ఆ వెంకీగాడు డిమాలు. ఏమైంది నాన్న? ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోందమ్మా. సరిపోయింది. పెళ్లి కూతుర్ని చూసుకుని మురిసిపోవడం కాదబ్బీ. పెళ్లికి అవసరమైన తాళిబొట్టు వచ్చుండాదా లేదా అని కూడా చూసుకోవాలా. మీకంటే తెలీదు. ఏం వదినా, మీరేం చేస్తా ఉండారు? అబ్బే, ఏవి పద్ధతిగా లేదసలు. అయ్యో, ఉన్నట్టుండి నా కుడి కన్ను అదురుతుందేంటి? ఇప్పుడే కీడు జరగబోతుందో ఏంటో. మీరందరూ రెడీగా ఉన్నారా? రెడీ అన్నా. బావుగారు, అఖిలమ్మ, సీతారాముల కళ్యాణం మొదలవుతా ఉండాది. ఈ కళ్యాణం వరకే అంతా మంచిగా జరగాల. వినయ్ విద్యల కళ్యాణం మాత్రం కలగానే మిగిలిపోవాలా.
అది జరగాలంటే తాళి కోసం వెళ్లిన వెంకిగాడు అక్కడే ఆగిపోవాలా. ఏర్పాట్లన్నీ నేను చెప్పినట్టు చేసుండారా మీరు? అఖిలమ్మ, అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంచానమ్మా. మన మనుషులు అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారు. ఈ దెబ్బతో ఆడి చెల్లి పెళ్లి పెటాకులవుతాది. నా కూతురు ఆడింటికెళ్లడం వాయిదా పడతాది. మొత్తంగా యూనియన్ ఎలక్షన్ లో నెగ్గానని విర్రవీగుతున్న వెంకీగాడికి నీ చేతిలో దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అత్తయ్య. హలో, చెప్పండి. అమ్మా పద్మావతి, మీ పెద్దమ్మ గారితో చెక్కులపైన సంతకాలు చేయించమన్నాను కదా, చేయించావమ్మా? ఆ సంతకాలు అయిపోయాయండి. సరేనమ్మా, వచ్చేటప్పుడు అవి కూడా తీసుకునిరా. ఆ, అది ఇవాళ నేను రావట్లేదండి. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? అయ్యో అదేం కాదండి, ఇవాళ ఇంట్లో సీతారాముల కళ్యాణం, అలాగే వినయ్ అన్నయ్య విద్యల కళ్యాణం జరిపిస్తోంది మా పెద్దమ్మ. అదే సంగతి. మీకు ఆ చెక్స్ అర్జెంట్ అయితే చెప్పండి, ఎవరితో అయినా ఇచ్చి పంపిస్తాను. సీతారాముల కళ్యాణం తర్వాత వినీ విద్యల కళ్యాణం జరిపిస్తుందా అఖిల? ఈ చెక్కుల సాకు చెప్పి నేను కూడా ఆ కళ్యాణానికి వెళ్తే బాగుంటుంది కదా. హలో హలో సార్, వినిపిస్తుందా? ఆ అమ్మా, ఆ చెక్కులు ఎవరితో పంపించాల్సిన అవసరం లేదమ్మా, నేనే ఇంటివైపు వస్తున్నాను. అయితే ఓకే అండి, వచ్చేయండి.